ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున మోసం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆర్థిక దోపిడీకి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఎక్కడ చూసినా ప్రతి ప్రైవేట్ పాఠశాల ఇదే దోపిడీ కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నియంత్రించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బలైపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. అన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. పుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులు, షూలు, టై, బ్యాడ్జ్ అంటూ దోచుకుంటున్నారు. వీటన్నింటికీ స్కూల్స్కు అసలు సంబంధమే ఉండేది కాదు. కానీ రాను రాను ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ప్రతి ప్రైవేట్ పాఠశాల ఇదే తంతు వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులకు తరగతి బట్టి ఇన్ని నోట్బుక్స్ కావాలని చెప్తే విద్యార్థులు వాటికి తగ్గట్లుగా అనుకూలంగా తక్కువ ధరలు ఉన్న చోట కొనుగోలు చేస్తారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా ఇదే షాపులో కొనుగోలు చేయాలనే ఆదేశాలతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక అధిక ధరలకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల దోపిడీకి విలువలాడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఏ తండ్రి అయినా తన పిల్లలు తనకంటే గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రైవేట్ స్కూళ్ళలో చేరుస్తాం. కాకపోతే అది ఆసరాగా తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం అయితే అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లగాడు 8th క్లాస్ అయితే 8th క్లాస్కి ఎంత ఉండాలి మినిమం ఫీజు కాకుండా దానికి డబుల్ ఫీజు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా స్కూలు ఫీజు కంటే బుక్స్ ఫీజు ఎక్కువ అవుతున్నది. బుక్స్ కూడా వాళ్ళు రాసిచ్చిన దగ్గరనే బుక్స్ తీసుకోవాలి. మేము ఎక్కడన్నా బయట తీసుకొస్తే ఇది పని చేయదు, ఇది అవసరం లేదు అని పిల్లగాళ్ళను టార్చర్ చేయడము, లేకుంటే మేము బయట నిలబెట్టియడం, ఇలా ఈ విధంగా చేసి మంత్రిలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం అయితే ఇటు స్కూల్ డ్రెస్ల పేరుతోటి, బుక్స్ల పేరుతోటి బాగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లగాళ్ళను కూడా మానసికంగా ఒత్తిడికి తీసుకొస్తున్నారు. పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపడమే కాకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం విద్యార్థుల బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ వీళ్ళు చిట్టి రాసిచ్చిన ప్రైవేట్ షాపులనే కొనాలని ఒత్తిడి చేస్తూ అధికంగా వసూలు చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులపై మోపుతూ వీళ్ళు కూడా ఇక్కడ అధికంగా వసూలు చేస్తూ కష్టాల్లోకి నెట్టుతున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 436 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 68,000 మంది విద్యార్థులున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీ అరికట్టాల్సిన జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు ఆర్థిక భారం తప్పడం లేదు. పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, బెల్ట్, బ్యాడ్జీ, టై వంటివి కూడా తాము చెప్పిన చోటే కొనాలి అనడంతో విద్యార్థులు అధిక ధరలకు కొనక తప్పడం లేదు. కొన్ని పాఠశాలలైతే ఏకంగా మకాం పాఠశాలలోనే పెట్టి మరీ అమ్మడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాఠశాలలో ఎలాంటి అమ్మకాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా వాటిని పాటించడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ తరహాలో ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. విద్యా వ్యవస్థను చూసినట్టయితే ఎంతో భారంగా మారింది. పిల్లలను స్కూల్కి వేద్దామంటే తల్లిదండ్రుల్లో వెన్నులో వణుకు పుచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్కేజీకే 1,00,000 నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నారంటే ఈ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో మనం చూడవచ్చు. మరి ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరు ఎంతన్నా దోసుకొని నాకేంటి అని చెప్పి వారు సైలెన్స్గా ఉండడం ప్రజాద్రోహం కిందకే వస్తుంది. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణాయుతమైన ఫీజు నియమాలు పెట్టి అదేవిధంగా ఫాలో అయ్యేటట్టుగా ఈ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి పైన ఉన్నది. విద్యాశాఖ కూడా తన వద్దనే పెట్టుకొని ఈరోజు ప్రజలను దోస్తూ ఉంటే తను చోద్యం చూస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. ఇక ఫీజుల పరిస్థితి మరో దోపిడీగా మారింది. ప్రైవేటు పాఠశాలలు తమకు తోచినంత ఫీజు పేరిట వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. ఎల్కేజీకి 25,000 నుండి 35,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో అయితే ఏకంగా 50,000 పైనే ఫీజులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మొత్తంగా 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఏడాదికి 35,000 నుండి 80,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలైతే ఏకంగా ₹1,00,000 వరకు వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఇంతలా ఫీజు పేరిట దోపిడీ జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ లేక ప్రైవేట్ పాఠశాలలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారాయి పరిస్థితులు. నిజానికి ఏ ప్రైవేటు పాఠశాల అయినా ఫీజు నిర్ణయించేందుకు 3-మెన్ కమిటీ వేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు, నిర్వాహకులు ఫీజు నిర్ణయిస్తారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటి కమిటీలతో ఫీజుల నిర్ణయం జరగడం లేదు. ఈ ప్రైవేట్ రంగానికి ప్రభుత్వాలు అప్పచెప్పాల్సింది కాదు, కానీ సంస్కరణల కారణమా రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ రంగానికి అప్పచెప్పింది. అయితే ప్రైవేట్ వాళ్ళు ఈ విద్యా వ్యాపారాన్ని చేస్తూ మొత్తం విద్యను కూడా పేదవాళ్లకు, మధ్యతరగతి వర్గాలకు కూడా అందకుండా
చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వ నియంత్రణలు కూడా సరిగ్గా లేవు. గతంలో చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఫీజుల విషయంలో రకరకాల స్కూల్స్ రకరకాల విధానాలు అనుసరిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతులలో ఫీజులు నిర్ణయిస్తున్నారు. స్కూల్లో వేసుకునేటువంటి యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేయాలనేటువంటి విధానాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. మొత్తంగా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆర్థిక దోపిడీకి గురికాక తప్పడం లేదు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని ఫీజులు, పుస్తకాల దోపిడీపై ప్రశ్నిస్తే ఫిర్యాదు చేస్తే స్పందిస్తాం, తగు చర్యలు తీసుకుంటామని అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కట్టడి చేయాల్సిన అధికారులు ఎలాంటి ఆకస్మిక తనిఖీలు చేయకుండా ఫిర్యాదులకు స్పందిస్తామని అనడం పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి పుస్తకాలు, ఫీజుల అధిక దోపిడీ కట్టడి చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా చూడాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.